హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే పండగ వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఈ పండగ వ్లాగ్లో భాగంగా నేను ఈరోజు ఏం వంటలు చేశాను అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, పదండి. ఎర్లీ మార్నింగే లేచాను. లేచిన తర్వాత ముందు బయటన అంతా కూడా క్లీన్ చేసి కొంచెం వాటర్ అది వేసి కడిగేసిన తర్వాత కొంచెం ముగ్గు అది పెట్టేస్తున్నాను. డైలీ అయితే ఇంత పెద్ద ముగ్గు అయితే పెట్టను, చిన్నది ఏదో ఒకటి పెట్టేస్తాను. ఇక పండగల టైంలో అంటే ఇలా కొంచెం ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. పైగా బియ్యం పిండితో పెడుతున్న మూలాన్ని కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టలేను, కొంచెం స్లోగానే పెట్టుకోగలుగుతాను. ఈసారి ముగ్గు పిండి కొన్నాను మొన్న తెచ్చుకుందామని చెప్పేసి, కాకపోతే మాకు వెయిట్ ఎక్కువైపోయిందని చెప్పేసి అటువంటివన్నీ ఉంచేశాను. ఈసారి వచ్చినప్పుడు అది కొంచెం తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే ఈజీగా ఉంటుంది వేయడానికి అదిను. ఈ పిండితో అంటే మరీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెట్టలేను, కొంచెం చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టుకుంటాము. అసలు అలవాటు లేదు. యాక్చువల్గా మేము ఇండియాలో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా వైజాగ్లో ఉండేవాళ్ళం. అందువల్ల మాకు అంత ముగ్గులు వేసే అంత ఛాన్స్ ఉండేది కాదు, అంత పెద్ద వాకిలి అలాగేం ఉండేది కాదు. పైగా అమ్మ వాళ్ళు వేసేసేవారు. మాకు స్కూల్కి వెళ్ళొచ్చి హోంవర్క్లు చేసుకొని అలా బిజీగా ఉండడం వల్ల ఈ ముగ్గులు వేసుకోవడం అలాంటి వాటి మీద అంత టైం కుదిరేది కాదు. ఎప్పుడన్నా సంక్రాంతి వేసవి సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ ఊరు వెళ్తాం కదా, అక్కడ మాత్రం తీసుకునేవాళ్ళం ఛాన్స్. ఎందుకంటే సెలవులు కదా, పైగా ముగ్గులు వేయడం ఇవన్నీ అంటే చాలా సరదా. అక్కడ పొలాల గట్టులంట తిరగడం, ముగ్గులు వేయడం ఇదంతా సరదాతోటి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పనమ్మాయితోటి ఆ రోజు ఆపించేసి మేము వేయడం స్టార్ట్ చేసేవాళ్ళం. నేను మా చెల్లి మా కజిన్ ముగ్గురం కూడా ఇక ముగ్గులు వేయడం ఇవన్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. బయట వాకిల్లోని బ్రిక్ ఫ్లోరింగ్ మూలాన్ని నేను కడిగిన తర్వాత ఆ గ్రౌట్ ప్లేస్ ఉంది కదా, ఆ స్పేసెస్లో ఏంటంటే వాటర్ నిలిచిపోయి ముగ్గు వేస్తున్నప్పుడు ఆ పిండి వాటర్ నుంచి అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ సెకండ్ టైము దాని మీద అలా వేసుకుంటూ వస్తే అప్పుడు గ్యాప్స్ లేకుండా వచ్చింది ముగ్గు. బయట క్లీనింగు అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా శుభ్రం చేసేసుకున్నాను. తడిగుడ్డ అన్నీ పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. ఇక దీపం అది పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్నది కదా, ఇది నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కొని తెచ్చాను. యాక్చువల్గా ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆవిడ ఇలాంటి బొమ్మలన్నీ తెచ్చి అమ్ముతుంది. ఆవిడ దగ్గరే తీసుకున్నాను ఈ బొమ్మని, బాగుందని చెప్పేసి. ఇక నేను రెడీ అయ్యి వచ్చేసాను. ఇక్కడ దీపం అన్నీ పెట్టేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఇక మధ్యాహ్నం లంచ్లో కూడా ఫ్రెండ్స్ని ఒక ఫ్యామిలీని పిలిచాము, వాళ్ళు భోజనానికి వస్తారు. అందువల్ల కొన్ని వంటలు అయితే నేను చేస్తాను, వాళ్ళు కొన్ని తీసుకొస్తారు, అందరం కలిసి భోంచేద్దాం పండగ రోజునని చెప్పేసి పిలిచాను. ప్రతిరోజు కూడా నేను ముందుగా ఇక్కడ దీపం పెట్టేసుకొని అప్పుడు నెక్స్ట్ అక్కడ దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాను. మెయిన్ దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకుంటే ఇంకా అప్పుడు వంట స్టార్ట్ చేయాలి. ఇందాక వెంకటేశ్వర స్వామి బొమ్మ చూపించాను కదా, దాంతోపాటు ఇక్కడ ఈ రెండు బొమ్మలు కూడా కొనుక్కున్నాను. ఇవి రెండు అటు ఇటు పెట్టుకుంటే బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను. ఎక్కడ పెట్టాలా అని చూస్తే నాకు ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి ఇటొకటి అటొకటి పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి. ఇవి రెండు అయితే మాత్రం చాలా తేలిక, ఎందుకంటే చాలా డెలికేట్గా కూడా ఉన్నాయి. కాకపోతే బాగున్నాయి చూడడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఇలాగే కొన్ని బొమ్మలు ఇంకా కొన్నాను, కాకపోతే వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పేసి అన్నీ తీసుకురాలేదు, కొన్నే తెచ్చుకున్నాను. బాగుంటాయి, ఇలాంటివన్నీ కూడా చాలా నచ్చుతాయి నాకు. యాక్చువల్గా ఏంటంటే వైజాగ్ నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నాము. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ట్రైన్లోని ఒక పెద్ద ఆవిడ తట్లో పెట్టుకొని ఇలాంటి బొమ్మలన్నీ తెచ్చి అమ్ముకుంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోండి అమ్మా అని అడుగుతుంది. అలాగే మా దగ్గరికి కూడా వచ్చి తీసుకోండి ఏదో ఒక బొమ్మ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి చూద్దాంలే ఒకటన్నా తీసుకుందాం, ఆవిడకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పేసి ఆ
ఆపాను. ఆపితే ఏకంగా చాలా బొమ్మలు కొనేసాను. కొంచెం ఎక్కువ డబ్బులే పెట్టి కొన్నాను. కాకపోతే ఇంకా ఆవిడకి కూడా ఇంకా ఆ రోజుకి ఇంకా అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు కదా, పోన్లే హెల్ప్ చేసినట్టు ఉంటుంది పెద్ద ఆవిడ కూడాను అని చెప్పేసి ఇంకా కొన్ని తీసుకున్నాను. కొన్ని అవసరం ఉన్నాయి, కొన్ని అవసరం లేని కూడా తీసుకున్నాను. సరే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఇక కొన్ని మాత్రం తెచ్చుకున్నాను. కొన్ని అక్కడ ఉంచేసాను ఇండియాలోనే, వెయిట్ ఎక్కువైపోతుందని. ఇక ఇక్కడ కూడా దీపం పెట్టేసుకొని వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి. పండగ కదా అని చెప్పేసి పులిహారి, పరవన్నము, కొన్ని వడలు వేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. వాళ్ళు కూడా ఏదో ఒక 2 వెరైటీలు తీసుకొస్తామని చెప్పారు. అందు గురించి నేను 3 వెరైటీలు ప్లాన్ చేశాను. ఇక వడలు కూడా నేను క్యాబేజీ వడలు వేస్తున్నాను ఈరోజు. క్యాబేజీ వడలు ఎలా వేస్తున్నాను ఏంటో అన్నది కూడా చూపిస్తాను. కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వంట వీడియో అయితే మాత్రం దీంట్లో యాడ్ చేయట్లేదు. నేను నా నెక్స్ట్ వీడియోలో నా వంట వీడియోని యాడ్ చేస్తాను. ఈరోజు లంచ్లోకి చేసిన పులిహారి, పరవన్నము, క్యాబేజీ వాళ్ళు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.